ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు విందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనలందరితో మాట్లాడి మనలందరినీ ప్రభు దర్శించును గాక. మంచిది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. పేతురు గారు రాస్తున్న మాట, పేతురు గారు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా, మిమ్మల్ని వృద్ధిపరచున్నట్లుగా, మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా, మిమ్మల్ని దీవించున్నట్లుగా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో ఆయన రెక్కల క్రింద, ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని పేతురు గారు రాస్తున్నారు. అక్కడ ఆయన రాస్తున్న మాట ఏంటంటే, దేవుడు తగిన సమయమున, ఎప్పుడు అంటే తగిన సమయం, ఆయనకంటూ ఒక సమయము ఉన్నది. ఎందుకు సమయం ఉన్నది? దేని కొరకు సమయం అంటే, నన్ను దేవుడు హెచ్చించున్నట్లుగా, నిన్ను నన్ను ప్రభు హెచ్చించున్నట్లుగా, నిన్ను నన్ను ప్రభు దీవించున్నట్లుగా, నిన్ను నన్ను మనందరినీ ప్రభు ఆశీర్వదించినట్లుగా ఆయన సమయము కోసానికి నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నువ్వు అనుకున్న సమయములో కాదు, నేను అనుకున్న సమయములో కాదు. ఆయనకంటూ ఒక సమయము ఉన్నది. ఆయనకంటూ ఒక సమయంలో నీ పట్ల నా పట్ల కార్యం చేయడానికి ఆయనకు ఒక సమయం ఉన్నది. కాబట్టి ఆయనను ఆరాధిస్తున్న మనము, ఆయనను పూజిస్తున్న మనము, ఆయన బిడ్డలుగా ఉంటున్న మనము ఆయన ద్వారా ఆశీర్వదించబడాలంటే నీ సమయం కోసానికి కాదు, నీవు అనుకున్న సమయంలో ప్రభు నిన్ను ఆశీర్వదించాడు కానీ, దీవించాడు కానీ, నీ కొరకు నా కొరకు ఆయన ఒక సమయాన్ని కేటాయించాడు. నిన్ను ఎప్పుడు ఆశీర్వదించాలనో, నిన్ను ఎప్పుడు దీవించాలనో, నీకు ఎప్పుడు మేలు చేయాలనో ఆ సమయం అంటూ ఒక సమయం ఆయన మనకు నిర్ణయించి ఉన్నాడు. ఆ సమయం కోసానికి, అనగా దేవుని సమయము కోసానికి మనం ఎదురు చూస్తూ ఆయన సన్నిధానములో మనం ముందుకు సాగాలి. ఎలా ఉండాలి ఆయన సన్నిధానములు ఎదురు చూస్తూ అంటే, ఆయన రెక్కల నీడలో, అది అనగా ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. సనుకునే వారిగా, గునుకునే వారిగా, ఎదురించే వారిగా, గర్వించేవారిగా కాకుండా దీనులమై, రిక్తులమై ఆయన సన్నిధానములో ఆయన సమయాని కోసానికి, దేవుడిని కనికరించేంత వరకు, దేవుడు నీ పట్ల కార్యం చేసేంత వరకు, ప్రభు నీ పట్ల మేలు చేసేంత వరకు, దేవుడు నిన్ను దర్శించేంత వరకు ఆయన సమయము కోసానికి ఎదురు చూసేవారిగాని మనము ఉండాలి. మనం తొందరపడితే దేవుడు తొందరపడడు. నీకంటూ ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకుంటే నీ సమయంలో ప్రభు కార్యం చేయడు. తనకంటూ ఒక సమయం ఉంది. నీ పట్ల దేవునికి ఒక సమయం ఉంది. నీ పట్ల ఒక సమయంలో దేవుడి కార్యం చేయడానికి ఇష్టపడతాడు. ఆ సమయం వచ్చేంత వరకు నువ్వేం చేయాలంటే ప్రభు కొరకు, ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ముందుకు సాగాలి కదా. ఒకవేళ నువ్వు శ్రమలో ఉన్నావా, ఆ శ్రమలో నుంచి నేను విడిపించడానికి దేవుని ఒక సమయం ఉంది. ఒకవేళ నువ్వు దుఃఖంలో ఉన్నావా, ఆ దుఃఖాన్ని తీసివేయడానికి ఒక సమయం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాలు కదా, ఆ 400 సంవత్సరాలు వారు ఆ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నారు కదా. ఆ 400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని సమయం వచ్చింది. అప్పుడు దేవుడు వాటిని బయటికి ఎలా తీసుకొని వచ్చాడు? ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు వారి పట్ల ప్రభు జరిగించాడంటే, ఇక వారిని ఆపేవాడు, వారిని విడుదలను అడ్డుకునేవారు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎవరి సఫలము కాలేకపోయారు. అలాగే దేవుడు మన పట్ల కార్యం చేసేంత వరకు మనం ఆయన
సమయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాము. 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివితే, ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా నుడుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు. ప్రతిదానికి సమయం ఉన్నది. నువ్వు ఏడవడానికి సమయం ఉన్నది. నువ్వు ఎన్ని దినాలు ఏడవాలను అన్ని దినాలు ఏడవాల్సిందే. నువ్వు ఎన్ని దినాలు శ్రమ పడాలను, నువ్వెన్ని దినాలు దుఃఖము అనుభవించాలను, నువ్వెన్ని దినాలు వేదన పడాలను, నువ్వెన్ని దినాలు లేమిలో ఉండాలను, నువ్వెన్ని దినాలు ఆ శోధనలో ఉండాలను, అన్ని దినాల వరకే. ప్రతిదానికి ఆయన ఒక డిజైన్ చేసి పెట్టాడు మన జీవితంలో. ప్రతి దాని సమయములో అది జరుగుతూ పోతుంది. అందుకే దాని ఏముంటుంది, ప్రభు చిత్తం అంటాం మనం. ప్రభు చిత్తం, ప్రభు చిత్తం, ప్రభు చిత్తం అంటే ప్రభు చిత్తానికి మనం ఒప్పుకుంటే, అంటే ప్రభు చిత్తం అంటే ప్రభు సమయం, ప్రభు కాలం, నీ పట్ల నా పట్ల కార్యం, నీ నుంచి శ్రమను దూరం చేసే సమయం, నీ ఏడుపును మాన్పి నవ్వును కలగజేసే సమయం, నీ దుఃఖాన్ని మాన్పివేసి నీకు సంతోషాన్ని కలగజేసే సమయం కదా. ప్రధానికి సమయం ఉన్నది. పుట్టడానికి సమయం ఉన్నది, చనిపోవడానికి సమయము ఉన్నది, ఏడవడానికి సమయం ఉన్నది, నవ్వడానికి సమయం ఉన్నది, కట్టడానికి సమయం ఉన్నది, పడగొట్టడానికి సమయం ఉన్నది కదా. మన జీవితంలో కూడా దేవుని కార్యములు, దేవుని కృప మన పట్ల నెరవేర్చబడినట్లుగా, ఆయన చిత్తం జరుగునట్లుగా ఆయనకు ఒక సమయం ఉన్నది. ఆ సమయం కొరకు నువ్వేం చేయాలంటే ఎదురు చూస్తూ దీనుడవై ఉండాలి, దీన మనస్కుడవై ఉండాలి, దేవునికి లోబడుతూ ఉండాలి. ఇంకా దేవుడు నా పట్ల కార్యం చేస్తలేడు కదా, ఈ శ్రమలు నా నుంచి తొలగిపోవట్లేదు కదా, నాకు శ్రమలే నా జీవితంలో ఉంటున్నవి, నేను ఎంత ప్రయత్నం చేసిన శ్రమల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, ఇంకా నా జీవితం మొత్తం శ్రమలే నన్ను అనుకోకూడదు. ఇంకా నాకు ఆశీర్వాదము లేదు, ఇంకా నేను ఆశీర్వదించబడను, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు లేదు, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదు అని ప్రార్థన చేయడం మానివేయకూడదు. నీ విశ్వాసం నుంచి తొలగిపోకూడదు. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆయన సమయం కోసానికి ఎదురు చూడాలి. చాలా మంది తొందరపడిపోయి ప్రార్థన జీవితాన్ని పాడు లేపుకుంటారు, విశ్వాసం నుంచి తొలగిపోతారు, నిరీక్షణను కోల్పోతారు, సమాధానాన్ని కోల్పోతారు, ఆత్మను కోల్పోతారు, వాక్యం చదవడం మానేస్తారు, దేవుని మధ్యకి రావడము మానేస్తారు. అలా కాదు, ఆయనకంటూ ఒక సమయం ఉంది. ఆయన సమయంలోనే తన కార్యాన్ని చేస్తాడు. ఆయన సమయంలోనే నిన్ను దర్శిస్తాడు. ఆయన నిన్ను దర్శించేంత వరకు నువ్వేం చేయాలంటే దీన మనస్కుడవై దేవునికి లోబడి, వాక్యానికి లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన మాటకు లోబడి, ఆయనకు విధేయుడవై, ఆయన రెక్కల నీడలో దాచబడి ముందుకు సాగుతూ పోవాలి. ఒక దినాన్ని నీకు సమయం వస్తుంది. ఒక దినం నీ దుఃఖాన్ని పోగొట్టే దినం ఒక దినం రాబోతుంది. నీ బ్రతుకును నాట్యంగా మార్చే దినం ఒక దినం రాబోతుంది. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యి నీకు సంతోషాన్ని, మహానందాన్ని కలగజేసే ఒక దినము నీ బ్రతుకుల్లో ప్రభువు నిర్ణయించి ఉన్నాడు. నా బ్రతుకులైనా నీ బ్రతుకులైనా నీకు బాధ కలిగి ఉండొచ్చు, బాధ కలుగుతుంది అందరికీ మనుషులముగా. శ్రమ పడడానికి ఎవరు ఇష్టపడ్డారు? శ్రమలు అనుభవించడానికి, అవమానాలు అనుభవించడానికి, నిందలు అవమానించడానికి, లేమిలో బ్రతకడానికి ఎవరు ఇష్టపడరు? కానీ ప్రభువు కూడా మన జీవితంలో అలాంటి దాన్ని ప్రభువు మన బ్రతుకులో ఉంచినప్పుడు, మన జీవితంలో అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి.
మాట్లాడే సమయంలో మాట్లాడాలి కదా. ఏ సమయంలో ఎలాగ ఉండాలనో అలాగ ప్రభువు లేఖను సెలవిస్తుంది, అలాగ ఉండాలి అని. కాబట్టి ఆయన సమయం కోసానికి మనం ఏం చేయాలంటే ఎదురు చూస్తూ ఉండాలి కదా. ఒక మాటను మనం చదువుకుందాము. యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఒక మాట ఉంటుంది, చదువుదండి. ఒక యేసు ప్రభు ఒక పెళ్లి వివాహానికి పిలువబడ్డాడు. చూడండి, 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో అక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమీ పని, నా సమయం ఇంకా రాలేదని. ఆయన తన పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. యేసు ప్రభు ఒక వివాహానికి పిలువబడ్డాడు, ఒక పెళ్లికి పిలువబడ్డాడు. ఆ పెళ్లికి యేసు ప్రభుతో పాటు యేసు తల్లి కూడా అక్కడ ఉన్నది. యూదుల పద్ధతి ప్రకారము, యూదుల ఆచార ప్రకారము వివాహంలో ద్రాక్ష అనేది అది వారికి ఒక ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసము లేకపోతే ఆ పెళ్లి ఇక జరిగిస్తున్న వారికి చాలా ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది. ఒక తల్లి చెప్పి, అయ్యా అయిపోయింది అంటే ప్రభు అన్నాడు, అమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు కదా. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షరసం అయిపోయింది అయ్యా అంటే ప్రభు ఏమంటాడంటే నా సమయం ఇంకా రాలేదు అంటే ఆయన కార్యం చేయడానికి ఆయనకి ఇంకా సమయం రాలేదు. ఆ పెళ్లిలో ఆ పెళ్లి యజమానికి చాలా వేదన ఉంది, చాలా ద్రాక్షరసం అయిపోయిందంటే వచ్చిన స్నేహితులు, మిత్రులు నన్ను ఏమనుకుంటారో, చాలా సంతోషం లేదు, ఆనందం లేదు, వారికి దుఃఖమే ఉంది. పెళ్లి జరుగుతుంది కానీ సంతోషం లేదు. ఎందుకంటే ద్రాక్షరసం లేదు. అప్పుడు యేసు తన తల్లితో అన్నాడు, నాతో నీకేమి పని అని కదా. ప్రైజ్ ది లార్డ్. ఆమె చెప్పేసి వెళ్ళిపోయింది. ప్రభువు అక్కడున్న తన శిష్యులను పిలిచి, ఆ తొట్టిల నిండగా బాధలో దుఃఖంలో ఉన్నాడు కదా. నేను చెప్తాను, నువ్వు ఏ బాధల్లో ఉన్నా, నీ జీవితంలో సంతోషం లేదా, నీ బ్రతుకులో సంతోషం లేదా, నీ జీవితంలో ఆనందం లేదా, దుఃఖంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు, నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు, నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ క్రింద ఆయన కనిపెట్టు. నీ జీవితంలో సంతోషం, ఆనందం లేని నీ బ్రతుకుల్లో కూడా ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని, నీకున్న లేములను, నీకున్న కొరతలన్నీ తీర్చే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు కొరకు నువ్వు ఎదురు చూస్తూ నీ జీవిత యాత్రలో విశ్వాస ముందుకు ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రభు ఈ మాట దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.